brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అహంకారం వల్లే 151 సీట్లు కాస్త 11 సీట్లుగా మారిపోయాయన్నారు మంత్రి లోకేష్. రెడ్ బుక్ పేరు తలుచుకుని తెగ భయపడిపోతున్నారు. ఈ పేరు చెబితే ఒకరికి గుండెపోటు వచ్చింది అన్నారు లోకేష్. తన తల్లి గురించి మాట్లాడిన వారిని వదిలేది లేదన్నారు. మొన్నటిదాకా మీసాలు మెలేశారు, ఇప్పుడు వణికిపోతున్నారు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కార్యకర్తల్ని కలవడం లేదు అన్నారు లోకేష్. జగన్కి సొంత పార్టీ కార్యకర్తలంటే కూడా చిన్న చూపే అంటూ విమర్శించారు ఆయన. బాధ కలిగింది నాకు. బావగారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటన్నారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు అన్నీ, ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్నీ చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బావగారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు. నేను పదే అన్ని మీటింగ్లు అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా, అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది ఇంకా.